ఇటు సైడ్ 2 లైన్స్ పెట్టాను అనమాట. తర్వాత మన గోడ పైన కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి జంపున చూడండి కొన్ని మొక్కలు అయితే ఉంచేసుకున్నాను. తర్వాత ఇటు పక్క కూడా మీ బ్యాక్ సైడ్ కూడా 2 లైన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. పక్క లెఫ్ట్ సైడ్ కూడా ఒక 2 లైన్స్ అనమాట. చూడండి మీరు అయితే ఇట్లా 2 లైన్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇటుపక్క వెళ్తే ఇటుపక్క కూడా మనకి ఇది మంచం అనమాట. మంచము ఖాళీగా ఉంటే దీన్ని ఇలా సెట్ చేసుకున్నాను. చూడండి టమాటా మొక్కలు బ్రింజాలు అనమాట. ఇటు పక్కన మొత్తం ఇవన్నీ ఇవి చూడండి, ఇవన్నీ మొత్తం అన్నీ కూలర్ టబ్స్ అండి. దాదాపుగా ఒక 7-8 ఉన్నాయి. ఇవన్నీ కూలర్ టబ్స్ అనమాట. చూడండి ఇలా ఉన్నాయి. చాలా ఉన్నాయని చెప్పేసి పసుపు కొమ్ముల్ని అదేవిధంగా కొన్ని మల్లె అంట్లు తెచ్చుకొని నాటుకున్నాను నేను. ఇవన్నీ మొత్తం అన్ని పసుపు, అదేవిధంగా ఇక్కడ రణపాల, అదేవిధంగా మర్రి చెట్టు, ఇది బోన్సాయి మొక్క అనమాట మన గార్డెన్లో. ఇది పర్పుల్ హార్ట్. ఇంకా అదేవిధంగా ఇక్కడ వస్తే సత్యనారాయణ చెట్టు ఇది. తర్వాత ఇక్కడ వచ్చి చూడండి ఇది వంకాయ మొక్క, కాయలు కూడా వచ్చేసినాయి. ఇటా వెళ్తే స్ట్రైట్ ఇక్కడ రావి చెట్టు అనమాట. బోన్సాయి చేశాను. ఇది 3 years 4 years అవుతుంది బోన్సాయి అనమాట. అలా వెళ్తే మొత్తం అన్ని పసుపు మొక్కలు, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది చూడండి. తర్వాత ఇలా వస్తే గోడ మీద అయితే ఈ విధంగా కొన్ని ప్లాంట్స్ అన్ని ఉంచేసుకున్నాను. వామ చెట్టు అండి, ఇక్కడ వామ చెట్టు నాటుకున్నాను. మన గార్డెన్లో వామ చెట్టు ఉంది, అది మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చి మొరింగా, ఇది మునగ చెట్టు అనమాట. చాలా వరకు ఈ మొక్క అనేది మనకి మునగ కాయలు అనేది చాలా ఇవ్వడం జరిగింది మనకి. ఇటుపక్క వస్తే ఇవన్నీ మొత్తం అన్ని చామంతి అనమాట. మొన్న రీసెంట్గా ఇది కొండపిండాకు మొక్కని నాటుకున్నాను. ఇది వచ్చి కొద్దిగా డల్లుగా ఉంది, చూడాలి. తర్వాత ఇదంతా మనకి సీడ్స్ పడేసి ఈ తోటకూర అనేది ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. తర్వాత నా ముందర వచ్చి చూడండి, ఇది వచ్చి దొండపాదు అనమాట. దొండపాదు ఇది పాపం అక్కడ ఇక్కడ అటు ఇటు మార్చే లోపలే ఇది చాలా డిస్టర్బ్ ఇదైపోయింది. దీనికి సరైన మనం ఇది పందిరి అనేది వేసుకున్నట్లయితే ఎక్కువ మనం ఫ్రూట్స్ మనం కాయలు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ముందుకు ఇలా వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్గా మనము ఇక్కడ బెండ వేసుకున్నాం కదా గ్లాసుల్లో, చూడండి ఎలా వచ్చాయో. ఇవి వచ్చి క్యాప్సికము, తర్వాత ఇది మందారము చూడండి. తర్వాత ఇది చూడండి గోరింటాకు, మెహందీ. ఇది మనకి బయట ఎక్కడో చిన్న కొమ్మ రోడ్డు సైడ్ మలిచింటే తెచ్చుకొని నాటుకున్నాను. ఇక్కడ ఈ చిన్న మల్లెలు అన్నమాట, ఇవి మల్లెలను చిన్నవి కొమ్మల ద్వారా నాటుకున్నాను. ఎగురేసింది చూడండి, వచ్చేసింది. ఇది లాస్ట్ టైం మీకు వేస్ట్ కొమ్మల్ని ద్వారా మనం ఇది దొండపాదుని గ్రో చేసుకున్నాం కదా, అది ఎగురేసింది, కొన్ని ఎగురు కూడా వచ్చింది. తర్వాత ముందుకెళ్తే మల్లెలు, కనకాంబరాలు, ఇటుపక్క ఈ లైన్స్ అయితే చూడండి మల్లె మొక్కలు, మెహందీ, ఇంకా ఇటుపక్క అంతా మందారము, ఇంకా ఇది కూడా మల్లె చెట్టేనండి. చాలా డల్ అయిపోయింది పైన ఉంచేసరికి. ఇది వచ్చి మల్బరీ చూడండి, మల్బరీ వచ్చి కాయలు ఫ్రూటింగ్తో కూడా ఉంది. మా వాడు డైలీ వచ్చి వీటిని పచ్చివే తినేస్తుంటాడు. చూడండి వచ్చినాడు అప్పుడే. ఇందులో అయితే నాటుకున్నాను. ఇది ఆకుకూర అండి, ఇది పునగంటాకు అంటారు కదా అది. ఇటు సైడ్ కొన్ని ఇవన్నీ మందారం అనమాట, మందారం మొక్కలు ఇవి. ఇక్కడ చూడండి మన బాహుబలి నిమ్మ చెట్టు ఫ్రూటింగ్తో ఉంది, ఫ్లవర్స్తో ఉందనమాట. ఇంకా ఫ్రూట్ స్టార్ట్ కాలేదు. చూడండి చాలా అంటే చాలా పూత అనేది వచ్చింది. తర్వాత ఎన్ని కాయలు వస్తుంది తెలియదు. ఇది మా సైడ్ వచ్చి దీన్ని జంబూరు కాయల చెట్టు అంటారు. ఇదైతే ఇతరం ద్వారా పెంచుకోండి. మొన్న రీసెంట్గా దీనికి వేరు తెగులు వచ్చింటే రిపోర్ట్ చేశాను, ఎలాగైతే తేరుకుంది. అలోవేరా, ఇవన్నీ పసుపు మొక్కలు. తర్వాత
ఇది కూడా మనకి నిమ్మ చెట్టు అండి. ఇందులో అయితే తక్కువేను, ఆ మొక్కలు అయితే దాదాపుగా 50-60 వరకు మనకి కాయలు అనేది వచ్చేవి. ఇంకా ఇలా వెళ్తే ఈ మొత్తం ఇవన్నీ టమోటా, ఇక్కడ చెర్రీ టమాటోస్, మామూలు టమాటోస్ చూడండి ఎలా వచ్చాయో. ఇంకా ఇది బ్రింజల్ అండి, వైట్ బ్రింజల్. ఈ వైట్ బ్రింజల్ నేను సీడ్స్కి అలాగే వదిలేసాను. చూడండి బ్రింజల్ ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. వీటిని హార్వెస్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇవ్వలేదు ఈరోజు, అందుకే కొద్దిగా డల్గా ఉండదు మొక్క. ఇటు పక్క కూడా చూడండి బ్రింజల్. ఇవన్నీ కిచెన్ నుండి వచ్చిన కిచెన్ వేస్ట్ నుండి వచ్చినవి ఈ బ్రింజల్స్. టమాటోలు, ఇవి చెర్రీ టమాటోస్ అండి. ఇవి చాలా బాగుంటాయి తినడానికి. ఇలా వస్తే ఇక్కడ కూడా వంకాయ చెట్టు అండి, ఇది వంగ, రెడ్ బచ్చలు. ఇది మందారం చూడండి కలర్ ఎలా ఉందో. చెప్పాను కదా మీకు కటింగ్స్ అడిగారని, ఇవన్నీ కొమ్మలన్నీ నాటేసాను ఈరోజు. చూడండి ఇక్కడ కూడా నాటేసాను. ఈరోజు మార్నింగ్ అయితే నాటేసాను అనమాట. కొద్దిగా డల్గా ఉన్నాయి, వాటరింగ్ ఇవ్వలేదు మొక్కలకి. ఇది అంజీరా, ఇది పొమగ్రనేటు, ఇది వచ్చి మల్బరీ అండి. ఈ మల్బరీ కూడా చాలా ఉన్నాయి చూడండి. మావాడు అన్ని ఎలా కట్ చేసుకొని తినేసాడు. కాయలే లేదు చూడండి, అర్ధం కొరుక్కొని తినేసినాడు చూడండి, లాగేశాడు. చూసారా, ఫ్రూటింగ్స్ అయితే ఉన్నాయి. వాడు పచ్చి ఇంకా మాకనే తినేస్తుంటాడు. ఇదంతా మనకి చామంతి, అక్కడ డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నీ పసుపు. అదే డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ వేస్ట్గా ఉంటే దాన్ని అందులో నాటేశాను. ఇంక మొత్తం అన్నీ ఇవన్నీ కోలా టబ్స్, మీకు తెలిసిండేదేను. ఇవి ఆకుకూరలకండి, ఆకుకూరల కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఉంచుకున్నాను వీటిని. ఇది మల్లె, ఇది చూడండి పచ్చిమిర్చి, సూర్యముఖి పచ్చిమిర్చి. ఈ సూర్యముఖి పచ్చిమిర్చి సీడ్స్ అయితే మన దగ్గర లేవు, వీటిని కలెక్ట్ చేస్తాను. కొన్ని సీడ్స్ కొన్ని పచ్చిమిర్చి అలాగే ఉంచేసి సీడ్స్కి అనేది వదిలేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసి చాలా మందికి నేను గివ్ అవేలో ఇస్తానండి. ఇవి కూడా అండి చిక్కుడు సీడ్స్కి రెడీ అయిపోయినాయి, వీటిని హార్వెస్ట్ చేయాలి. ఇది వచ్చి షో ప్లాంట్ ఆల్మండా మన గార్డెన్లో. ఇది వచ్చి మనకి సపోటా మన గార్డెన్లో సపోటా. ఇది ఇక్కడైతే ఒక చిన్న పచ్చిమిర్చి పెట్టుకున్నాను. ఇది సత్యనారాయణ చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ చూడండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి కాయలు పండిపోయినాయి చూడండి, పాకానికి వచ్చేసాయి, కనిపిస్తున్నాయి. ఇక్కడ అటు సైడ్ ఒకటి ఉంది. తర్వాత ఇందులో అయితే ఇది మందారము. రీసెంట్గా నేను నిమ్మ చెట్టుకి గ్రాఫ్టింగ్ కట్టాను, సక్సెస్ అయింది. లోపల ఆకులు కూడా వచ్చాయి చూడండి, కటింగ్స్. తర్వాత ఇలా ఇదంతా గ్యాప్ ఉంచేసుకున్నాను. మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు వర్షం వచ్చినా కూడా వాటర్ అనేది ఇక్కడ నిల్వ ఉంచుతానని చెప్పేసి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని మొత్తం ఇదంతా ఈరోజు వచ్చి క్లీన్ చేసేసుకున్నాను. మన కాకర చూడండి ఎలా ఉన్నాయో, మనం కాకర పైకి ఇలా వచ్చేసాయి, పాకేసాయి. చూసారా, ఇది ఇటుపక్క వెళ్ళడానికి జాగా ఉంచుకున్నాను. ఇటుపక్క వెళ్ళొచ్చు, మనం ఇటుపక్క కూడా వెళ్ళొచ్చు. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంచేసాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి చామంతులు. తర్వాత ఇది వచ్చి మనకి పేపర్ ప్లాంట్. ఆల్రెడీ మన గార్డెన్లో నేను కొమ్మల దారి పెంచుకున్నాను. తర్వాత ఇది ఒక వైట్ కలర్ అనమాట, వైట్ కలర్ కొమ్మలన్నీ ఇందులో ఉంచేసి ఈ విధంగా డబ్బా అయితే ముంచి ఉంచేసాను. అది మళ్ళీ తర్వాత చూపిస్తానండి. ఇలా వెళ్తే ఇవన్నీ ఉసిరి చెట్టు అండి. ఇది అంజీరా, ఇది సీతాఫలము. చూడండి కాయలు వచ్చాయి, 2 కాయలు వచ్చాయి. చాలా వరకు చాలా వచ్చేటివి, కానీ ఏమో కొద్దిగా క్రాప్ తగ్గింది. ఇక్కడన్నీ వంగ మొక్కలు ఉన్నాయి చూడండి, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఈ మొక్కలు వంకాయలు చాలా ఉన్నాయి. ఇది వచ్చి కనకాంబరం మొక్క, ఇది పూల మొక్కలండి. ఇవి చేమంతులు. ఇవి చూడండి, ఇవి సీడ్స్, అడేనియం సీడ్స్. కొంతమంది అడిగారు సీడ్స్ కూడా, సీడ్స్ మాకు పంపిస్తారని. అవి కలెక్ట్ చేసి పంపిస్తానండి.
పైన 2 ఉన్నాయి సీడ్స్, అక్కడ వచ్చేసి చూడండి అవి కలెక్ట్ చేసి చాలామందికి పంపించడం జరుగుతుంది. పచ్చిమిర్చి చాలా వచ్చేసాయి. ఇది వచ్చి గన్నేరు చెట్టు, అది దేవగన్నేరు అంటారేమో తెలియదు, నాకు ఐడియా లేదు. ఇది ఒక గన్నేరు. ఇక్కడ వచ్చి మనకు అడిగినేమో ఇక్కడ మందారం కొన్ని, అక్కడ లెమన్ గ్రాసు, ఇంకా చాలా రకరకాలుగా ఒక కంటైనర్లో 2-3 మొక్కలు ఉంచుకున్నాను. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది పరంగ చెట్లు వచ్చినటువంటివి, కంపోస్ట్ వచ్చినవి. ఇది గులాబీ మొక్క. ఇది నీడపాటు నుండి దీనికి ఎండ లేక చాలా వరకు డల్ అయిపోయింది. దీన్ని కొద్దిగా ఎరువులు ఇచ్చి మనము బాగా పికప్ చేసుకోవాలి. అటుపక్క డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉందండి, చూడండి. చుక్కకూర చూడండి ఎలా వచ్చిందో. ఈ మందార మొక్క నేను కటింగ్స్ ద్వారానే పెంచుకున్నాను. బడ్స్ వచ్చేసి చూడండి, చిన్న చిన్న పూలు వచ్చేసాయి మొక్కలు. ఇదంతా పసుపు, ఇది చెర్రీ టమాటోస్, ఇది పప్పాయ ప్లాంట్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి సీడ్స్ వదిలేసాను అనమాట. ఇది బీర, ఇదంతా బీర అనమాట, బీరపాదు. ఇది బంతిపూలు, ఇది అడిగిన మొక్క అండి. ఇవి కూడా సీడ్స్ వదిలేసాను అనమాట. ఇది నేతి బీర, సీడ్స్ కలెక్ట్ చేసే దానికోసం అని చెప్పేసి అలాగే ఉంచేసాను. మన గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇటు పక్క వస్తే చెరుకు వచ్చి ఇది ఎందుకో గ్రోత్ రాలేదండి. ఇది నెక్స్ట్ టైం తీసేయాలనుకున్నాను. తర్వాత ఇది వాటర్ యాపిల్ మనకి చాలా వరకు కాయలు చాలా ఇచ్చింది. ఇది స్టార్ ఫ్రూట్ అండి, ఇది రీసెంట్గా పెట్టాను. ఎందుకో మరి కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటుంది, కొన్ని రోజులు డల్ అయిపోతుంది, చూడలేదండి. ఇది టమోటా అండి. ఇది వంగ మొక్కలు కూడా ఈ మలిచినటువంటివి, కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటివి అన్నీ. టమోటా కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, చూడండి, చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ దొండకాయలు చాలా ఉన్నాయి, చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి చూడండి చాలా ఉన్నాయండి, గుత్తులుగా ఉన్నాయి, చూడండి కనిపిస్తున్నాయా? ఎటు చూసినా కూడా మనకు దొండకాయలే ఉన్నాయి. మావాడు చూపించేస్తున్నాడు, చూడండి ఇక్కడ ఉన్నాయి దొండకాయలు. ఇది కొద్దిగా పెద్ద సైజు దొండకాయలు. ఏంది నాన్న అదే, ఏం కాదులే. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి ఎక్కువ డ్యామేజ్ చేసేస్తుంది, వీటిని ఆరెంజ్ చేయాలన్నమాట. చాలా ఉన్నాయి ఇందులో కూడా. ఈ పక్క డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాను. ఇది చింత చెట్టు అండి, మన గార్డెన్లో చింత చెట్టు అనమాట, పాత మొక్క. అది ఇంకా కొన్ని పైన ఉన్నాయి, వాటిని కిందికి దింపుకోవాలి. ఇది కరివేపాకు చెట్టు, నిన్న కొమ్మలన్నీ మొత్తం అన్నీ కట్ చేసేసాను. ఇటుపక్క అంజీరా, ఇది రీసెంట్గా ఆల్రెడీ ఉండేదిను, కొద్దిగా ఎరువు వేసి ఇలా డ్రాగన్ ఫ్రూట్ పైకి ఇలా కట్టుకున్నాను, కట్టి సపోర్ట్ ఇచ్చి. ఇది వాటర్ ఆపిల్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన గార్డెన్ అయితే ఇలా అయితే నేను అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. మావాడు ద్రాక్ష అని అడుగుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఆడ ద్రాక్ష మాగింది. పట్టుకో, చూడండి ఫ్రెండ్స్, ద్రాక్ష మన గార్డెన్లో. పట్టుకో. ఇంకా పైన మీద ఇలా పక్షులన్నీ తినేసినాయండి, చూపిస్తాను చూడండి. పక్షులన్నీ తినేసాయి. ఇద్దరన్నా తీసుకో, వస్తే అప్పుడే. మనకి ఇది వచ్చి ద్రాక్ష మొక్క కింద నుండి పైకి వచ్చిందండి. ఇది మన గార్డెన్లో ఉండేదైతే కాదు, కింద నుండి పైకి ఇలా అయితే పైకి పందిరి వేసేసాను. మొన్న రీసెంట్ మీకు చూపించాను, మీకు పందిరి అయితే ఇలా వేసాను అనమాట. ఇక్కడంతా పాకేసింది. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా మన ఫ్లోరింగ్ కలిగింది, దాని మీదకి మొత్తం అన్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. మన గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.